బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఈ రోజున 31వ అధ్యాయం నుండి 33వ వాక్యాన్ని తెలుసుకుందాము. ఇక్కడ దైవం యొక్క ఆగ్రహం నుండి రక్షించుకోండి. ఆ రోజున అంటే తీర్పు దినాన ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఆ పరిస్థితి రాకమునిపే మీరు జాగ్రత్త పడండి. అప్పుడు ఎవరు ఏది చేసేది ఉండదు అని ఒక భయంకరమైనటువంటి దుష్పరిణామం నుండి హెచ్చరిక చేస్తూ ఇక్కడ ఒక హితబోధ చేస్తున్నాడు. అదేమిటంటే, ఓ మానవులారా, మీ ప్రభు యొక్క ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇప్పుడైతే ఆయన కారుణ్యాన్ని మనం చూస్తున్నాం. మనం ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆరాధించకపోయినా, ఆయనకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనలను ఆయన ఏ అనుగ్రహం నుండి కూడా దూరం చేయడం లేదు. అన్ని అనుగ్రహాలు కూడా కురిపిస్తున్నాడు. ఏమండి, అయితే ఇది ప్రపంచం వరకే. తీర్పు దినం నాడైతే అలా ఉండదు. అక్కడ ఏ తండ్రి తన కుమారునికి బదులుగా ముందుకు రాని, ఏ కుమారుడు తన తండ్రికి బదులుగా నిలబడినటువంటి ఆ రోజుకు భయపడండి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం మహాశిలారా. ప్రపంచంలో మనిషి తన భార్య బిడ్డల కోసం మాత్రమే పనిచేస్తాడు కదండి. తన చెమటను రక్తంగా మార్చి వాళ్ళకి ఒక మంచి సౌకర్యాలు కలగజేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అయితే దురదృష్టం ఏంటంటే, తన వారి ప్రపంచాన్ని బాగుపరచడం కోసము తన పరలోకాన్ని నాశనం చేసుకోవడం అనేది దురదృష్టం. వీరి ప్రపంచాన్ని బాగుపరచడం కోసము అన్ని రకాలైనటువంటి చెడులు చేసి వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇతను తన పరలోకాన్ని నాశనం చేసుకుంటాడు కదా. అది దురదృష్టం. ఎందుకంటే ఎవరి కోసమైతే తన పరలోకాన్ని నాశనం చేసుకున్నాడో వారు ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ కుమారుడు ఏ తండ్రి కోసం ముందుకు రాని, ఏ తండ్రి ఏ కుమారుని కోసం ముందుకు రాని. ప్రపంచంలో అలాగుంటుందా? పంచ ప్రాణాలన్నీ కూడా బిడ్డల మీద పెట్టుకుని బతుకుతారు తల్లిదండ్రులు. వారికి ఏమైనా కూడా తట్టుకోలేరు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని కాపాడతారు. ఏమండి, ప్రపంచం. కానీ ఎవరి కోసమైతే తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో ప్రపంచంలో, అదే కొడుకు అదే తండ్రి పరలోకంలో ఒకరికొకరు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి భయంకరమైన పరిణామము. ఆ రోజుకు భయపడండి అంటున్నాడు మహాశిలారా. అది ప్రపంచం ముందు కనబడడం లేదు. ప్రపంచం చాలా అందంగా కనబడుతుంది. ఒక మబ్బు కమ్మేసింది, ఒక తెర కమ్మేసింది. కానీ దీని వెనుకాల ఒక సత్యం ఉన్నది. జాగ్రత్త, అది తెలుసుకోండి మీరు అని చెప్పేసి దైవము ఆయన ఆగ్రహం చెందుతాడు. ఆ రోజున ఆయన ఆగ్రహం నుండి రక్షించుకోండి మిమ్మల్ని మీరు, అంటే నరకం నుండి రక్షించుకోండి. సర్వేజన సుఖనభవంతు.